అందరికీ ధ్యానాభివందనాలు. నా పేరు రవిశంకర్. నా తాడిపత్రి, అనంతపురం జిల్లా. నాకు 1998లో ఈ ధ్యాన పరిచయం అయింది. సో ధ్యానం గురించి అంటే జీవితం గురించి, వాట్ ఇస్ లైఫ్, ఎందుకు జీవిస్తున్నాం, సో భక్తి మార్గంలో ఉన్నవాడిని. సో ధ్యానం ఒక మిత్రుడి ద్వారా తెలియడం ద్వారా నేను పూర్తిగా సో జీవితం పట్ల అవగాహన పొందాను. సో మానవ జీవితం అంటే ఏంటి, పుట్టికేంటి, ఇలా అనేక విషయాలు తెలుసుకొని పూర్తిగా నా జీవితాన్ని ఆధ్యాత్మికంగా మార్చుకొని అప్పటి నుంచి ఇప్పటిదాకా సో బాగా నాన్ వెజ్ తినేవాడిని. ధ్యానం తెలిసిన వెంటనే, పత్రిజీ పరిచయం అయిన వెంటనే శాకాహారి మారిపోవడం. ఇలా ధ్యానం గురించి, శాకాహారం గురించి నా పరిధిలో స్కూల్లోనూ, మా తాడిపత్రిలో ఉన్న అన్ని స్కూళ్ళకి, అప్పుడు నాకు ఆప్తమిత్రుడు ఆనంద్, మేమిద్దరం కలిసి ఎన్నో స్కూల్స్కి వెళ్ళడం జరిగింది, ఎన్నో విలేజెస్ వెళ్ళడం జరిగింది. మరింతగా శాకాహారం గురించి, ఆధ్యాత్మిక గురించి తెలియజేశాము. సో అప్పటికి ఇప్పటికీ ఎప్పటికప్పుడు పత్రిజీ అప్డేట్ చేస్తూనే ఉన్నాడు ధ్యానం గురించి, అనేక విషయాలు, ఆధ్యాత్మికపరమైన విషయాలు. సో పిఎంసి ద్వారా ఎంతో కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది. మాకు తాడిపత్రిలో పిరమిడ్ సెంటర్కి కూడా పిఎంసి ద్వారా ఎంతోమంది కొత్త వాళ్ళు వచ్చారు. సో 200 మెంబర్స్ ఎవ్రీ వీక్ వస్తారు. అందులో 100 మంది దాకా కొత్త వాళ్ళు వస్తున్నారు. చాలామంది పిఎంసిని బాగా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తున్నారు, ఎందుకంటే దానివల్ల రిజల్ట్ పొందారు, అనుభవాలు పొందారు. సో ఇక్కడ మనం మాత్రమే ఉన్నాం, కానీ బాగా విస్తరించిపోతూ ఉంది. అది ఒక చాప కింద నీరులాగా వెళ్ళిపోతూ ఉంది. వీళ్ళంత ఎక్కువగా మరింత, ఎందుకంటే దీనికి సంబంధించిన స్ప్రెడ్డింగ్ లేదు. అంటే మనము ఇంకా తెలియచేయాలి. గ్రామాలకు వెళ్ళి సార్ చెప్పినట్లు డొనేషన్స్ రూపంలో కాకుండా పిఎంసి ఛానల్ అన్నదాన్ని ప్రతి చోట తెలియజేసే విధంగా ఒక హోర్డింగ్స్ లాంటిది కానీ, మనం ప్రచారానికి ఎలా వెళ్తామో వెళ్ళిన చోటల్లో కూడా ఎక్కడైతే ఫోకస్గా ఉంటుందో అక్కడ ఫోకస్గా ఉన్న చోట్ల నాకు ఈరోజు ఇక్కడ వచ్చిన ఆలోచన తెలియజేస్తే ఒక ఆలోచన వస్తుంది వాళ్ళకి. దాని ద్వారా ఎంతోమంది మారచ్చు. మనం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఈ మీడియాని మరింతగా స్ప్రెడ్ చేయడానికి అంతకుముందు పత్రిక సార్ చెప్తుండేవాడు, ప్రతి ఊళ్ళో హోర్డింగ్ రావాలని చెప్పేసి. అలాంటిది పిఎంసి ఛానల్ ప్రతిక్షణ సత్యదర్శనం అన్నదాన్ని డీటెయిల్డ్గా ఒక పెద్ద హోర్డింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ, తాలూకా లెవెల్లో కానీ, ఎంత వీలైతే ఏ స్థాయిలో వీలైతే ఆ విధంగా హోర్డింగ్స్ వేయడం, పబ్లిక్ హోర్డింగ్స్ ఉంటాయి. వీలైనంత వరకు మనకు ఉన్నంత వాళ్ళలో ఆ సరౌండింగ్ లెవెల్లో మాట్లాడుకుని ఒక పెద్ద హోర్డింగ్స్ వేయడం. సో ఆ విధంగా కూడా మనకు ఎంతగానో మనం డైరెక్ట్గా మనీని కాకోకుండా ఈ ఇండైరెక్ట్గా వాళ్ళకి జ్ఞానం చెప్పిన వాళ్ళ మొత్తం వాళ్ళగా డొనేషన్, ఎంతోమంది మమ్మల్ని అడిగి పిఎంసికి డొనేషన్స్ ఇచ్చారు. వాళ్ళకి భర్తలకు తెలియకోకుండా కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కొన్ని విషయాలు అవి పర్సనల్గా పెట్టుకోండి. ఆడవాళ్ళు, ఒక ఆవిడ కుట్టు మిషన్ కుడుతుంది, ఆవిడ కూడబెట్టి మరీ డబ్బులు ఇచ్చి పిఎంసి ఛానల్కి వేయించింది. ఇంకొకరు ఇంట్లో వాళ్ళు తెలిస్తే మొబైల్లో చూస్తే తెలుస్తుందని చెప్పేసి పర్సనల్గా అమౌంట్ ఇచ్చి మరీ డొనేషన్ చేశారు పిఎంసికి 100 రూపాయల్లో. సో ఇలాగా ఇంకొంత స్ప్రెడ్ చేస్తే మనం చాలా వరకు ఇలా మనం నేను చెప్పకనే వాళ్ళు డొనేషన్ చేయడం జరిగింది. సో నా వంతు తరపున అనంతపురం జిల్లాను 2 జిల్లాలు చేశారు. సత్యసాయి జిల్లాని, అనంతపురం జిల్లాకు, సత్యసాయి జిల్లా, 2 జిల్లాలకు వీలైనంత ఎక్కువగా మాస్టర్స్ని కలిసి మరింతగా అనంతపురం జిల్లాలో పిరమిడ్ ఛానల్ తెలియని వాళ్ళు లేరు అనే విధంగా స్ప్రెడ్ చేస్తా. అది అన్ని రంగాల్లో ఎలా కావాలంటే ఆ విధంగా మరిన్ని విషయాలు మా ఆనంద్తో డిస్కషన్ చేసి తీసుకెళ్తాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.